Hey, yeah, welcome back to the channel, the Daniel Sursetti. సో గైస్, ఈ రోజు ఆ లిటిల్ ఇంట్రెస్టింగ్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. సో ఎప్పట్లానే ఆ రోజు కూడా వర్కౌట్ పోదామని మార్నింగే జిమ్ కి వెళ్ళాను. కానీ జిమ్ కి వెళ్ళిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ దిస్ నాట్ ద డే, చేయాలని మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి. సో వెంటనే టైం వేస్ట్ చేయకూడదు, ఐ మీన్ లైక్ ఆ డే స్కిప్ చేయకూడదు అన్న నార్ నాకు ఎప్పుడు ఉంటది కాబట్టి, సో దగ్గరలో ఉన్న పార్క్ కి పోయి వాకింగ్ చేసి ఇంటికి పోదాం అనుకున్నా. సో దగ్గరలో ఒక పార్క్ ఉండేది, చాలా పెద్ద పార్క్, ఒక 2 కిలోమీటర్స్ ట్రాక్ ఉండేది. సో పార్క్ పోయాను, వాకింగ్ చేస్తున్నాను, అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దేర్ అ సివియర్ కాలింగ్ ఇన్ మై హెడ్, ఆస్కింగ్ మీ టు గో డానీ, గో సిట్ అండ్ డూ మెడిటేషన్. అది నాకు చాలా కొత్తగా అనిపించిన ఒక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అప్పటి వరకు నేను మెడిటేషన్ చేసింది లేదు. ఐ నో ఆ కాన్సెప్ట్ కాల్ మెడిటేషన్ అనేది ఒకటి ఉందని తెలుసు, బట్ నేను మెడిటేషన్ చేసింది లేదు, పెద్దగా దాని గురించి చదివింది లేదు. నా కాలేజ్ లో మా సార్ కర్ణాకర్ సార్ అని ఒక సార్ ఉండేవారు. ఆయన అప్పుడప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద మెడిటేషన్ సెషన్స్ కూడా పెడుతుండేవారు మా అందరికి. బట్ అందులో కూడా నేను ఎప్పుడు సీరియస్ గా పార్టిసిపేట్ చేస్తుండే కాదు. సో నాకు ఎప్పుడైతే కాలింగ్ వచ్చిందో, ఆ, సరే ఐ జస్ట్ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో వెళ్ళాను. ఒక టేబుల్ మీద, సిట్టింగ్ టేబుల్స్ ఉంటాయి కదా పార్క్ అన్నాక, సో ఒక సిట్టింగ్ టేబుల్ మీద కూర్చున్నాను. కూర్చొని ఐ జస్ట్ ఫోల్డెడ్ మై లెగ్స్ అండ్ ఐ స్టార్టెడ్ జస్ట్ సిట్టింగ్ కామ్. సో చాలా టైం అయిందన్న విషయం నాకు తెలియకుండానే నేను లేచి చూసేసరికి ఒక 35 to 40 మినిట్స్ అయిపోయింది. అది చాలా చాలా కొత్తగా అనిపించింది నాకు, ఎందుకంటే 35 to 40 మినిట్స్ నాకు తెలియకుండా పాస్ ఆన్ అయిపోయి. సో లేచాను, బండి స్టార్ట్ చేశాను, నా రూమ్ కు వెళ్ళిపోయాను. నా రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. సో బండి ఇట్లా పార్క్ చేసి ఇంకా పైకి వెళ్దాము అనుకున్నా, బండి పార్క్ చేయగలనే ఐ ఫెల్ట్ డెడ్ 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 ఎనర్జీలెస్. ఎనర్జీ అంతా వార్నౌట్ అయిపోయింది. నా కాలు మొత్తం వీక్ అయిపోయాయి, ఒక్క అడుగు కూడా తీసి వెళ్ళలేకపోతున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ హెవీ హిట్ ఆఫ్ ఫీవర్, సివియర్ ఫీవర్ అండ్ సివియర్ హెడ్ ఏక్. సో ఆల్ ఆఫ్ సడన్ ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, ఆల్ మై ఎనర్జీ. సో పైన కింద కష్టపడి మెట్లుకున్న రేలింగ్ పట్టుకొని కష్టపడి నా రూమ్ కి వెళ్ళిపోయాను. నేను పడుకుంపోయాను, చాలాసేపు పడుకుంపోయాను. పడుకుంపోయిన తర్వాత లేచి నా కర్ణాకర్ సార్ కి కాల్ చేశాను, సార్ ఇలా ఇలా జరిగిందండి, దిస్ ఇస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు మీ అని చెప్పిన తర్వాత, యునో ఆ లిటిల్ డిస్కషన్ జరిగింది ఆయనకి నాకు మధ్య. అండ్ దెన్ హీ టోల్డ్ మీ సర్టన్ థింగ్స్ టు డూ అండ్ సర్టన్ థింగ్స్ నాట్ టు డూ. అండ్ హీ సజెస్టెడ్ మీ బుక్ టు రీడ్. అండ్ అదే నా ఫస్ట్ బుక్ ఏదైతే నేను అతి త్వరగా కంప్లీట్ చేశానని చెప్పొచ్చు. బుక్ లో ఒక 400 పేజీలు ప్లస్ ఉంటది. బట్ సర్ప్రైజింగ్ అనిపించవచ్చు, బట్ మేబీ నేను 1 వీక్ ఆర్ సమ్ 8 డేస్ అట్లా కంప్లీట్ చేస్తాను దాన్ని. ఎందుకంటే దట్ బుక్ నన్ను అంతలా పుష్ చేసింది. నేను ఆ బుక్ చదువుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ ఆ బుక్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. సో యునో లెటర్ ఆన్ ఒక లిటిల్ బిగ్ వీడియో చేసుకుందాం, వాట్ హ్యాడ్ హ్యాపెండ్, మా సార్ ఏం చెప్పారు, నేనేం ఫాలో అయ్యాను, హౌ మెడిటేషన్ హెల్ప్ మీ లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ ఆ బుక్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో సీ యూ దేర్. Until then, keep liking, keep subscribing, and keep supporting the channel, Danny, the Daniel Sursetti. Thank you all.